ఏమండి, ఇవాళ మీకు టిఫిన్ లోకి కడప కారం దోశ కావాలా, రావులపాలెం పొట్టికలు కావాలా? మధ్యాహ్నం భోజనంలోకి హైదరాబాద్ దమ్ బిర్యానీ కావాలా, బెంగళూరు దొన్న బిర్యానీ కావాలా? సాయంత్రం స్నాక్స్ లోకి కేఎఫ్సి చికెన్ కావాలా, ఆర్ఎఫ్సి నుంచి ఇంకేమైనా కావాలా? అసలు నీకేం కావాలో చెప్పే. నాకు తోడు కావాలి. ఈ మాత్రం ఇంటే ఇస్తే సెంటే కొట్టైనా, ఓ 2 మల్లెల మూరం చేతికి కట్టైనా. అది కాదు, ఆపండి. నాకు ఒక తోడు కావాలి అంటున్నా. అర్థమైంది. నువ్వు ఎప్పటి నుంచో చిన్న బొజ్జు కుక్క పిల్ల కావాలంటావు కదా, నేను సాయంత్రం బయటికి వెళ్ళి తెచ్చేస్తానే. బొచ్చు కుక్క కాదు, హచ్చు కుక్క కాదు, నాకొక మనిషి తోడు కావాలి అంటున్నా. అసలు నీకు ఏ తోడు కావాలి, దానికి నేనేం చెయ్యాలో చెప్పవే. నేనేం అడిగినా చేస్తారా? చేస్తాను. అయితే మీరు 2 పెళ్లి చేసుకోండి. ఏంటి, నేను 2 పెళ్లి చేసుకోవాలా? అవును. నీకు మతిపోయిందా? మొగుడిని 2 పెళ్లి చేసుకోమని పెళ్ళం చెప్పడమా? ఇది ఎవరన్నా విన్నారంటే అని ఉమ్మేస్తారే. అయినా జోకులు వేళ పడలేదా? నేనేం జోక్ చేయట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. మీరు 2వ పెళ్లి చేసుకోవాలి. నేను 2 పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టం లేదా? మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు 2వ పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పటికప్పుడు నేను 2 పెళ్లి చేసుకోవాలా? ఎందుకే? ఇంట్లో అన్ని పనులు ఒక్కదాన్ని చేసుకోలేక చచ్చిపోతున్నాను. అందుకు. నువ్వు ఒక్కదాని పనులు అన్ని చేసుకోలేకపోతావు కాబట్టి పని మనిషిని పెట్టారు కదా. పెట్టారు పెద్ద పని మనిషిని. ఇప్పుడు పని మనిషి వచ్చి అన్నం తినిపించింది అనుకోండి, చూసేవాళ్ళు అక్రమ సంబంధం అంటారు. అదే 2వ పెళ్ళం వచ్చి అన్నం తినిపించింది అనుకోండి, చూసేవాళ్ళు మంచి సంబంధం అంటారు. అలా అన్నవాళ్ళే పెళ్ళం ఉండగానే 2వ పెళ్లి చేసుకున్నారంటే వీడు పెద్ద కామంతుడు అని కూడా అంటారు. అబ్బా, అలా అనుకోకుండా నేను చూసుకుంటాను. బాబాబు, మీరు 2వ పెళ్లి చేసుకోండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వసే ఇదెక్కడ కాన్సెప్టే? మొగుడిని 2వ పెళ్లి చేసుకోమని పెళ్ళం మొగుడు కాళ్ళు పట్టుకోవడం అంటే రామ్ గోపాల వర్మ, నాకు ఇదెక్కడ కర్మయ్యా? నీకేమైనా పిచ్చి పట్టిందంటే నేను చేసుకోను. చేసుకోరా? చేసుకోను. చేసుకోరా? చేసుకోను. అయితే నేనేం చేసుకుంటానో అది చూడండి. అయ్యి బాబోయ్, ఆవేశంలో ఇది ఎక్కడ ఏం చేసుకుంటుందో. వసాయ్ నా మాట ఆగవే. ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు? ఉండండి, మీ అమ్మాయి బెడ్రూమ్ లోకి వెళ్ళింది. కబడి అంటూ కొత్తగా వచ్చానా అంటూ పొద్దునే బెడ్రూమ్ లోకి వెళ్తున్నావా? అమ్మా, నేను బెడ్రూమ్ లోకి వెళ్తుంది అందుకు కాదు. మరి ఎందుకు? నీ కూతురు కోరిక తీర్చమని అడిగింది, అది నా వల్ల కాదు అన్నాను అంతే. ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతుంది. పెళ్ళాం కోరిక తీర్చలేను అన్నావా? పెళ్ళాల కోరిక తీర్చలేని మగాడు, భక్తుల కోరిక తీర్చలేని గాడు ఉన్నావటే లేకపోయినప్పుడే. మామా, నీ కూతురు అడిగిన కోరిక వేరు. కోరిక ఏదైనా సరే మొగుడు తీరిక తెచ్చుకొని మరీ తీర్చాలి. అలా అన్ని కోరికలు తీరుస్తానే నా కూతురు మీకు ఇచ్చింది. దాని కోరిక తీర్చకపోతే అది గుండె పగలు చేస్తుంది. దాని కోరిక ఏదైనా సరే తీర్చాల్సిందే. దేవుడా, ఇక్కడ జరిగిన సిచ్యుయేషన్ కి నువ్వు చేస్తున్న ఇరిటేషన్ కి ఎక్కడా సంబంధం లేదు. అది ఏం కోరిక కోరిందో దాని నోటంటే వినిపిస్తాను. పద లోపలికి పద. వసే ఏం చేస్తున్నావే? అమ్మగారు చచ్చిపోతానంటే పురుగుల మందు కలుపుతున్నానండి. పురుగుల మందా? చూసేవాళ్ళడు అమ్మాయి కోరిక తీర్చలేదని పురుగుల మంది తాగి చేస్తానంటుంది. అమ్మా, దాని కోరిక ఏంటో నీకు తెలిస్తే నువ్వు కూడా పురుగుల మందు తాగి చేస్తావు. అబ్బా ఆపండి, ఏంటి అమ్మగారి కోరిక ఎంతకి? చెప్పనా? నన్ను 2వ పెళ్లి చేసుకోమంటున్నా. ఏంటి, భర్త 2వ పెళ్లి చేసుకోమని భార్య అంటుందా? అదే కదా ప్రాబ్లమ్. అందులో తప్పే ఉంది. చూడలేడు, చిన్నప్పటి నుంచి నా కూతురు ఏవడిగినా ఆ కోరిక నేను తీర్చాను. ఇప్పుడు ఆ బాధ్యత నీది. ఆ కోరిక నువ్వు తీర్చాల్సిందే. మావా, నువ్వు మెదకి నుంచి వచ్చావా, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావరా? నేను ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు. నువ్వు నా కూతురు చెప్పినట్టు 2వ పెళ్లి చేసుకోకపోతే నేను కూడా పురుగుల మంది తాగి చేస్తాను. ఏమా, నాకు కూడా కొత్త కలుపు. అలాగే అండి. వీళ్ళకి అనుకున్నా, నీకు కూడా పిచ్చి పట్టిందంటే వీళ్ళ కలపమన్నది పెరిగెళ్ళం కదే, పురుగుల మందు. యజమానులు ఏం కలపమన్నా పని మనుషులు కలపాలి కదండి. శబాష్, బాగా చెప్పావమ్మా. నా మాట నా కూతురు మాట విని 2వ పెళ్లి చేసుకో. కావాలంటే కాళ్ళు పట్టు. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకోవాలండి. ఒరే, ఎక్కడ కర్మరా? ఎక్కడైనా భర్త 2వ పెళ్లి చేసుకుంటే ఆ భర్తను నరికేసిన భార్యను చూశాను. అల్లుడు 2వ పెళ్లి చేసుకుంటే ఆ అల్లుడిని నరికేసిన మామను చూశాను. కానీ మీరేంట్రా 2వ పెళ్లి చేసుకోమని కాళ్ళు పట్టుకుంటారు?
కాకినాడకి జై. దేవుడా నన్ను ఏం చేస్తావు చెయ్యి. అయ్యగారు అంత ఏడ్చే బదులు పురుగులు మనం తాగొచ్చు కదా. నేనెందుకు తాగుతాను? ఆ పురుగుల మందు తాగి చచ్చే కంటే రెండో పెళ్లి చేసుకుని తాగడం బెటర్. ఆగండి ఉమా, ఏమండి గుర్తుపట్టారా? ఈవిడ ఉమా అని మన ఎదురింట్లోనే ఉంటుంది. తెలుసు. అయితే ఈవిడ ఈ శివరాత్రి నుంచే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేస్తే అందులో ఎలాంటి కంటెంట్ పెట్టాలా అని నన్ను అడిగితే బాగా ఆలోచించి రెండో పెళ్లి చేద్దాము అనే ప్రాంక్ కాన్సెప్ట్ ఇచ్చాను. ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు ఇచ్చావే? ఇలాంటి కాన్సెప్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదండి, అందుకే ఇచ్చా. ఓహో. అమ్మా ఉమా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డాక్టర్. మీ ఆయన ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? ఆ సంపాదించిన డబ్బు సరిపోక ఈ యూట్యూబ్ మీద పడ్డా. ఈ యూట్యూబ్ పేరేంటి? కోస్తా ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి. ఎక్కడికండి? ఆ కుయ్యాలంటే కత్తి కావాలి కదా దానికి. మామా ఏమైంది అంత లాలిసిపోయావు? ఆ పిల్లం చేసిన పనికి నాకు మెంటల్ వస్తుంది. అవునా? ఆ మెంటల్ తగ్గాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పని చేస్తావా? రెండో పెళ్లి చేసేసుకో. చెప్పండి.